వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మళ్ళీ వార్తలోకి ఎక్కాడు. ఎందుకంటే హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత గారి మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యల్ని ముందుగా నేనైతే వినలేదు. అయితే ఆ తర్వాత ఖండనలు వస్తుంటే పెద్ద ఎత్తున ఏమన్నాడు అంత ఖండించడానికి, ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి విన్నాను. వింటే అర్థమైంది ఏంటంటే మళ్ళీ గుడివాడ అమర్నాథ్ ఫ్రేమ్లోకి వచ్చాడు. టిపికల్ వైసీపీ స్టైల్ మాటలు మాట్లాడాడు అని అర్థమైంది. ముందుగా అతను ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరు ఎవరికి చెప్పాల్సి లేదు. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది నిన్న. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏం ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు స్థిరం ఏమైనా ఉందా అని అడుగుతావు. ఈ వ్యాఖ్యలు వింటే అర్థమయ్యే విషయం ఏంటంటే ఇవి పూర్తిగా ఉద్దేశపూర్వకంగా పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు. రెండవది, అందులో పొలిటికల్ సారాంశం ఏమీ లేదు. కావాలనే సెక్సిస్ట్ ధోరణితో చేసినటువంటి వ్యాఖ్యలు అవి. ఇంతకాలం పాటు రాజకీయాల్లో ఉండి, ఇంతకాలం పాటు మంత్రిగా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ వ్యాఖ్యలు సెక్సిస్ట్ వ్యాఖ్యల కిందకు వస్తాయి అనే విషయం కూడా గుడివాడ అమర్నాథ్కి తెలియదా? ఇటువంటి మాటలు మాట్లాడితే పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు అనేటువంటి భయం లేదా అనే అనుమానాలు వస్తాయి. ఏదో మేకప్ మంత్రి అని అనడమే కాదు, ఫస్ట్ పాయింట్ ఏమిటంటే అన్ని పార్టీల్లో ఇంక్లూడింగ్ వైసీపీలో ఉండేటువంటి మహిళలు కూడా మేకప్ వేసుకుంటారు, అందులో తప్పేమీ లేదు. మేకప్ మంత్రి అని చెప్పి అనడమే కాకుండా ఒక గంట సేపు ఎండలో ఉంచితే కిలో మేకప్ రాలిపోతుంది లాంటి డైలాగులు వేయడం, దాంతో గోడలకి పుట్టి కూడా వేసుకోవచ్చు అని అనడం. ఇక ఉద్యోగాలు ఇప్పించాం మేము, ఇక మా ప్రభుత్వంలో చాలామందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆవిడంటే అది నిజం కాదనో మరొకటా మాట్లాడవచ్చు. హోంమంత్రి అవ్వడానికి, హోంమంత్రిగా ఉద్యోగం పొందడానికి ఆవిడ ఎటువంటి అడ్డదారులు తొక్కింది అన్నట్టుగా కావాలని ఇన్సిన్యూవేటింగ్గా మాట్లాడాడు. ఇంకా నీచమైనటువంటి కామెంట్ ఏంటంటే ఈయనట మంత్రిగా ఉన్నప్పుడు వాడినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారునే హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ఇప్పుడు వాడుతున్నారట, కాబట్టి ఆవిడ మాట్లాడడానికి వీల్లేదట. ఆవిడ స్థాయి తగ్గిపోయిందనమాట. అంటే అమర్నాథ్ లాంటి ఒక స్మాల్ టైం పాలిటీషియన్ వాడిన కారుని ఇంకెవరు వాడకూడదని ఆయనే చెప్తున్నాడు. ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు స్టేట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ. ఎవరు మంత్రిగా ఉంటే వాళ్ళు వాడతారు. నేను వాడిన దాన్ని మీరు వాడుతున్నారు కాబట్టి మీ స్థాయి దిగజారిపోయింది అని చెప్పి మాట్లాడడం ఏంటి? దానికి అర్థం ఏంటి అసలు? దెర్ ఈజ్ సంథింగ్ క్లియర్లీ రాంగ్ విత్ దిస్ మ్యాన్. విచిత్రం ఏంటంటే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా కాకపోయినా ప్రైవేట్గానైనా మందలించవచ్చు కదా. ఆయన మందలించాడు అని చెప్పి ఒక వార్త వేయించుకోవచ్చు కదా తన పత్రికలో. తద్వారా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రజలకి, ఈయన కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు అని. ఇంకొక విషయం ఏంటంటే ఇటువంటి కామెంట్లు చేసినప్పుడు కేసులు పెడుతుంటారు. ఇందులో ఇంకా కేసు పెట్టారో లేదో తెలియదు. కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకి పంపిస్తే రాజకీయ ప్రత్యర్థుల్ని ఇటువంటి కామెంట్ల మీద కేసులు పెట్టడం, జైళ్ళకి పంపించడం ఇది కరెక్టేనా అని చెప్పి మనం మాట్లాడతాం. అది మంచిది కాదు అనేది మామూలుగా నా ఉద్దేశం కూడా. కానీ ఇంత అడ్డగోలుగా ప్రవర్తిస్తే దానికి ఎక్కడో చోట చెక్ పెట్టాల్సిన అవసరం లేదా? ఒక్కసారైనా ఇటువంటి ఇష్యూ కోర్టుకు వెళ్ళి కోర్టు వాళ్ళైనా తేల్చాలి కదా. అవతల వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కానివ్వండి, అది వేరే విషయం. ఆ రకమైన కామెంట్లు చేస్తే ఒక మహిళ యొక్క మోడెస్టీని దెబ్బతీసినట్టు కాదా, అది చట్టం కింద నేరం కాదా అనేది ఒక్కసారైనా కోర్టులో ప్రూవ్ కావాలి. ఒక టెస్ట్ కేసు కింద ఇట్లాంటి దాని మీద కేసు పెట్టి అరెస్టులు ఏమి చేయకపోయినా కనీసం కోర్టులో దాన్ని తేల్చాలి. అప్పుడు మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా మాట్లాడకుండా ఉంటారు. అదొక పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. అప్పుడు కోర్టు కనుక ఇట్లా మాట్లాడడాన్ని సెక్సిస్ట్ రిమార్కులుగా, ఒక మహిళ యొక్క శీలం మీద దాడి చేయటంగా,
దీన్ని కనుక పరిగణించింది అనుకోండి, పరిగణించి శిక్ష వేసింది అనుకోండి, మళ్ళీ మళ్ళీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఈ రకంగా టార్గెట్ చేయటం మానేస్తారు.